మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ముఖ్యంగా సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, మిగతా డిగ్నరీస్ అందరికీ. బాబుమోహన్ సార్, నేను 10 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొట్టమొదట కలిసిన పెద్ద సెలబ్రిటీ మీరే సార్. ఆ రోజు తలుచుకుంటూ, అంటే ఆ రోజు నుండి ఇప్పటివరకు నేను 500 పాటలు రాశాను సార్. గత 10 ఏళ్ళుగా 500. రీసెంట్గా కోర్టు, మ్యాట్ స్క్వేర్లో పాటలు రాశాను. చాలా అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అదే ఫ్లోలో ఈ సోదరాన్ని కూడా పెద్ద హిట్ చేసి మా అందరిని మీరు బ్లెస్ చేస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారనేది ఈ మధ్య చూస్తున్నాం మనందరం. సో అలాంటి కోవలోకి చెందిందే ఈ సినిమా కూడా. ఇంత మంచి సినిమాలో నాకు ఒక మంచి అద్భుతమైన సన్నివేశాన్ని సృష్టించి ఆ పాటనిచ్చిన నాకు ఇచ్చినటువంటి మోహన్ గారికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే మా బ్రో సంజయ్ బ్రో, హీరో, ఎప్పటి నుండో చాలా సిన్సియర్గా కష్టపడుతున్నారు. ఆ కష్టానికి తగ్గట్టుగా ఈ సినిమా మీరందరూ ఆదరించి మా బ్రోని ఒక మంచి హీరో పొజిషన్లో నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సంపు అన్న 11 ఏళ్ళ ప్రయాణానికి నేను కంగ్రాట్స్ చెప్తున్నాను అన్న. 11 ఏళ్ళ అద్భుతమైన జర్నీకి మీరంటూ ఒక్కరిగా వచ్చి ఇంత పెద్ద స్థానాన్ని క్రియేట్ చేయడం చాలా వండర్ఫుల్. మీరు ఒక ఇన్స్పిరేషన్ మా అందరికీ. మీ అందరితో పనిచేయడం చాలా సంతోషంగా ఉందండి. అలాగే సునీల్ కశ్యప్ గారు చేశారు మ్యూజిక్. ఆయనే నేను ఈ సినిమాలో ఒక పాట రాశానండి, పిల్లా పిల్ల అని. ఒక చక్కటి పల్లెటూరి వాతావరణంలో జరిగేటువంటి సన్నివేశానికి నేను చాలా తెలుగు సాహిత్యం అందించే ప్రయత్నం చేశాను. పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లో ఉన్నాయండి. సో రేపు 25న మేము వస్తున్నాం. మీరందరూ బ్లెస్ చేసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.